హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హోమ్ టూర్ చేయబోతున్నాం. అలాగే మా ఇన్స్టిట్యూట్ ఉంది, ఇన్స్టిట్యూట్ని చూడబోతున్నాం. లెట్స్ గో. చలో గైస్, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం మన గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీస్ రూమ్ ఇంకా క్లాస్ రూమ్స్ చూద్దాం. లెట్స్ గో. కొంచెం రెయిన్ సౌండ్ వస్తే ఏమనుకోకండి, ఇటు సైడ్ వాన పడుతుంది. మనం లోపలికి వెళ్ళిపోదాం రండి. ఇదైతే మన గ్రౌండ్ ఫ్లోర్లో క్లాస్ రూమ్స్ చూడండి. ఇవి వచ్చేసి అయితే మన క్లాస్ రూమ్స్ అయితే అనమాట. ఇప్పుడు మనం పక్కన ఉన్న క్లాస్ రూమ్స్ చూద్దాం. చలో. ఇటు సైడ్ కూడా ఒక క్లాస్ రూమ్ ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇంకో క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతున్నాం. ఇటు సైడ్ ఇంకో రూమ్ ఉంటుంది. ఇప్పుడైతే మనం ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోదాం రండి. ఇదైతే మన ఆఫీస్ రూమ్ అనమాట. ఈ బుక్స్ అన్ని లైబ్రరీ బుక్స్ అనమాట. ఇవన్నీ నేను తెప్పించాను. మనం పక్కన ఉన్న పార్కింగ్ ఏరియాకి వెళ్తున్నాం. చలో. ఇలా వచ్చి ఇటు సైడ్ వెళ్ళాలి. సో గైస్, ఫుల్ డిస్టర్బెన్స్ వస్తుంది, అడ్జస్ట్ చేసుకోండి. మనం పార్కింగ్ ఏరియాకి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి మన పార్కింగ్ ఏరియా అనమాట. ఇది వచ్చేసి మా డాగ్ అనమాట. దీని పేరు స్నూపీ. ఇది ల్యాప్టాప్. సెకండ్ స్నూపీ, సెకండ్. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి మన లిఫ్ట్లో వెళ్ళిపోదాం. లెట్స్ గో. మనం ఇప్పుడు లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసేద్దాం. మనమైతే లిఫ్ట్లోకి ఎంటర్ అయిపోయాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. చలో. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. లోపలికి ఎంటర్ అవుతాం పనులు. ఫస్ట్ ఫ్లోర్లో కూడా
కొన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి. లోపలికి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫస్ట్ ఎంటర్ అయితే ఈ రెండు సైడ్లు ఫస్ట్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. క్లాస్ రూమ్స్ చూసేద్దాం రండి. ఈ రూమ్లో ఒక సిపియు అండ్ అంటే ఒక బోర్డు ఉంది. నెక్స్ట్ రూమ్లో వెళ్ళిపోదాం పదండి. ఈ రూమ్లో కూడా సేమ్ కంప్యూటర్ ఉంది, అలాగే బోర్డు ఉంది. మనం నెక్స్ట్ థర్డ్ రూమ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇటు సైడ్ వస్తే మనం థర్డ్ రూమ్లోకి వెళ్తాం. ఇక్కడ కూడా ఒక పీసీ ఉంటుంది. ఒక బోర్డు లేదు, మేము పెట్టేయాలి. ఇంకా మనం ఇప్పుడు ఫోర్త్ రూమ్లోకి వెళ్ళిపోదాం పదండి. మన ఫోర్త్ రూమ్లో ఎంటర్ అయ్యాం. ఇక్కడేమో హాస్టల్ రూమ్ ఇది. ఇక్కడ రూమ్ బోర్డు కంప్యూటర్ ఏమి ఉండవు. ఇప్పుడు మనం బాల్కనీకి వెళ్ళిపోదాం పదండి. మన బాల్కనీలో వచ్చేసి అయితే ఒక బాత్రూమ్, ఇంకా ఒక సింక్ ఉంటుంది. ఇప్పుడైతే మనం మెయిన్ ఫ్లోర్ అయిన మన ఇంట్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇప్పుడు మళ్ళీ మనం లిఫ్ట్లో సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం పద. ఇప్పుడైతే మనం లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి లిఫ్ట్ ద్వారా సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోదాం. మనమైతే లిఫ్ట్లోకి ఎంటర్ అయిపోయాం. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాం. మన ఇంట్లో మెయిన్ అయినా మన ఇంట్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు వచ్చేసి మన హాల్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ చూసినట్టయితే ఇదైతే మన హాల్ అన్నమాట.
వచ్చేసి మనం డైనింగ్ హాల్లోకి వెళ్ళిపోదాం పద. మన డైనింగ్ హాల్ చూడండి, ఇది వచ్చేసి మన డైనింగ్ హాల్. ఇప్పుడైతే మనం పూజా మందిర్ చూసేద్దాం రండి. ఇది వచ్చేసి మన పూజా మందిర్. ఇదైతే మన పూజా మందిర్ డోర్. మన లోపల చూసేద్దాం. మనమైతే ఇప్పుడు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మన పీసీ టేబుల్ ఉంటుంది. బెడ్రూమ్ చూసేద్దాం రండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్. మనమైతే ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. స్టార్టింగ్లో చూస్తే ఒక మిర్రర్ ఉంటుంది, అలాగే ఒక అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడ వచ్చేసి మనకు కొన్ని ఫొటోస్ ఉంటాయి. ఇది వచ్చేసి మా మమ్మీకి మదర్స్ డేకి గిఫ్ట్ ఇచ్చాను. ఇది మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే రోజు మా డాడీ ఇచ్చిండు మా మమ్మీకి. ఈ ఫోటో వచ్చేసి మేము తమిళనాడులో ఉన్నప్పుడు తీశాను. నేను అది ఎందుకు కనిపిస్తలేనంటే నేను మా మమ్మీ కడుపులో ఉన్నా. ఇప్పుడు వచ్చేసి మనం మన చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడైతే మన చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడైతే మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వచ్చేసాం. ఇదైతే డబుల్ బెడ్ అనమాట, చెక్కతో చేపించింది. అలాగే ఇక్కడ చూసినట్టయితే మేము తెచ్చుకున్న టర్టిల్స్ ఉన్నాయి.
బ్యాగ్స్ మావి, ఒకటైతే మా అన్నది, ఒకటి నాది. ఇక్కడ చూసినట్లయితే మనకు 2 కబోర్డ్స్ ఉంటాయి. ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది ఒక కబోర్డ్కి అటాచ్ అయ్యి. ఇప్పుడు మనం ఈ కార్ వచ్చేసి మా అన్న నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు. అలాగే ఈ డ్రోన్ వచ్చేసి మా అన్నది. ఈ కార్ అయితే రీసెంట్గానే నేను తీసుకున్నాను. అలాగే ఈ ఫోటో వచ్చేసి మా అన్నయ్య మా డాడీకి ఫాదర్స్ డే రోజు గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పుడైతే మనం పైన బెడ్ చూసేద్దాం పదండి. బెడ్నైతే పైకి ఎక్కాలి. మనమైతే ఇప్పుడు పైకి వచ్చేసాం. ఇది వచ్చేసి మన బెడ్ పైన. ఇది వచ్చేసి లో రూఫ్ అనమాట. ఇలా మొత్తం సామాన్లు ఉంటాయన్నీ. ఇప్పుడు వచ్చేసి మనం మన కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి. కిచెన్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మన కింద బెడ్రూమ్ చూసేద్దాం పదండి. ఇది వచ్చేసి మన కింద బెడ్ అనమాట. ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇది వచ్చేసి మన కిచెన్. ఇక్కడైతే ఓవెన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మన 4 బర్నర్ పొయ్యి అనమాట. పైన చిమ్నీ కూడా ఉంటుంది. దీన్ని బటన్తో ఆన్ చేయవచ్చు. ఇంకా ఇలా చేయకపోతే సెన్సార్తో కూడా ఆన్ అవుతుంది. ఇలా 2 సార్లు ఎందుకంటే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. ఇది ఒకటి స్పెషల్ కబోర్డ్. కిచెన్లో మా మమ్మీ చేపించుకున్నది. ఇలా ప్లేట్స్ గ్లాసెస్ ఇలా పెట్టుకోవడానికి మా మమ్మీ చేపించుకుంది. ఈ ఫోటో వచ్చేసి మా మమ్మీ బర్త్డే రోజు కింద స్టూడెంట్స్ ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఈ ఫోటోనేమో టీచర్స్ డే రోజు ఇది కూడా స్టూడెంట్స్ ఇచ్చారు. నేను వచ్చేసి మా తాత ఎంఎం రాముడు. మా డాడీ మా తాత చనిపోయాడని ఫోటో చేపించుకున్నాడు గుర్తుగా. మనం ఇందాక మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఒక రోబోట్ చూసాం కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. ఇదే ఆ రోబోట్.
దీని పేరు చింటూ, మా అన్నయ్య పెట్టాడు. ఇది క్లీన్ చేస్తుంది ఇల్లంతా. దీని గురించి ఫుల్ వీడియో కావాలంటే #చింటూ అలాగే 1K లైక్స్ చేస్తే మీకు దీని ఫుల్ వీడియో పెట్టేస్తాను. సో గైస్, దిస్ ఈజ్ అవర్ హోమ్ టూర్. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మన చింటూ కానీ వీడియో కావాలంటే 1K లైక్స్ అండ్ #చింటూ అని పెట్టాలి. బాయ్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.